హాయ్ అన్న. కువైట్ చాలా శుభ్రంగా, నీట్‌గా చెత్త ఎక్కడంటే అక్కడ చెత్త లేకోకుండా ఉండడానికి గల కారణం ఎవరంటే వాళ్ళ గురించి ఇప్పుడు మీకు చెప్తారండి. కువైట్ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళే. వాళ్ళు తప్పితే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇలాంటి పని అయితే చెయ్యరు. అసలు ఆ పని జోలికి అయితే పోరు. వాళ్ళు మాత్రమే కువైట్‌లో మున్సిపాలిటీ దాంట్లో పనిచేస్తా ఉంటారు. కువైట్ ఇంత నీట్‌గా, శుభ్రంగా ఉందంటే కారణం వాళ్ళే. అసలుకైతే చాలా కష్టమైన పని వాళ్ళది. నాకు చూసినప్పుడల్లా నాకైతే చాలా బాధేస్తది. అంటే రోడ్ల పడి ఇంకా ఊడ్చుకుంటానే పోతా ఉంటారనమాట. వీళ్ళకి జీతం చాలా తక్కువ. మరి ఎందుకో ఏమో తెలియదు గానీ, కాకపోతే కువైట్‌లో కార్‌లలో పోతుంటారు కదా! వాళ్ళు ఆపి వీళ్ళకు దినారు, నూసు దినార్ డబ్బులు అయితే ఇస్తా ఉంటారు. మసీద్ దగ్గర మొత్తం పచ్చ చొక్కా ఏసుకున్నాడు చూడండి. ప్యాంటు పచ్చదే, చొక్కా పచ్చదే ఏసుకున్నాడుగా అతను అనమాట మున్సిపాలిటీలో పనిచేసే బంగ్లాదేశ్ అతడు. ఈ పని చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలా. ఎండకు, వానకు లేకుంటే చలికి తట్టుకుని అయితే పని చేయాల్సి వస్తది. వీళ్ళకి నెలకి 70 దినార్లు, 80 దినార్ల జీతం అయితే ఉంటది. కాకపోతే కువైట్లో ఇచ్చిన డబ్బులు కొంచెం పైన వస్తది. అంటే రూము కువైట్ కంపెనీ వాళ్ళదే. ఫుడ్ అయితే వీళ్ళు చేసుకుని తినాలి. మున్సిపాలిటీ పని అంటేనే చాలా ఘోరమైన పని. చెత్త తీయాలి, ఆ వాసనకు భరించాలా, ఆ చేతులు పెట్టాలి. అబ్బా అనుకుంటేనే చాలా ఘోరం. ఏది ఏమైనా వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్లీజ్